కిరణ్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థులకు సైనిక స్కూల్స్లలో స్థానిక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. దాదాపు 20,000 మంది విద్యార్థులు కాంపిటీషన్ ఎగ్జామ్లో పాల్గొని 95% అబోవ్ మార్కులతో ఉత్తీర్ణత సాధించారని, ఇప్పుడు వారి భవిష్యత్తు అంధకారంలో కొట్టుమిట్టాడుతుందని వారు వాపోయారు. తెలంగాణలో రాబో రోజుల్లో కనీసం 3 సైనిక స్కూల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సైనిక్ స్కూల్స్ లేకపోవడం వల్లనే ఇప్పుడు రాసిన 20,000 మంది పిల్లల కళలు సైనిక్ స్కూల్స్ కి లోకల్ గా ఉంటే సడన్ గా మీరు ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. దీనివల్ల చాలా తెలంగాణ తరపున రాసిన 20,000 మంది పిల్లలకి అన్యాయం అవుతుంది. వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇది ఆల్ ఇండియా లెవెల్లో అవుతుంది. ఒక ఎగ్జామ్ అనేది ఎగ్జామ్లో పిల్లలు క్వాలిఫై అవ్వాలి, తర్వాత వాళ్ళకి మెరిట్ రావాలి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు మెడికల్లో కూడా ఫిట్ అవ్వాలి. ఎందుకంటే ఈ సైనిక్ స్కూల్లో వాళ్ళని పిల్లల్ని దేశ సేవలు మీరు నాన్ లోకల్ కింద అవుతారు, మీరు ఇప్పుడు మీకు నాన్ లోకల్ సీట్సే లోకల్లోకి మీరు రారు అని ఇస్తే చాలామంది పిల్లలకి ఇది అన్యాయం అవుతుంది. చాలామంది పేరెంట్స్ ఎవరైతే పిల్లలని ఎన్డీఏలో డిఫెన్స్ సర్వీస్లో పంపించాలనుకున్న పేరెంట్స్కి వీళ్ళ ఆశ అనేది చాలా బాగా ఉంటుంది. వీళ్ళ కళలు, వీళ్ళ సైనికులు, వీళ్ళ ఆర్మీలో జాయిన్ కావాలి, ఆర్మీ ఆఫీసర్స్ కావాలన్న నిరాశతో వీళ్ళు ఉంటారు. దయచేసి వీళ్ళకి న్యాయం జరగాల్సిందిగా అందరు తెలంగాణ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.